పెరిగినాయి. వీడికి సంబంధం చూడొద్దా అంటే నా మాట ఉండదు. వీడు ఎక్కడున్నాడో ఏమో. హలో నాన్న. అదే ఎదవా, ఏం చేస్తున్నావురా? సీరియస్ గా ఒళ్ళు తగ్గిస్తున్నాను నాన్న. ఒళ్ళు తగ్గిస్తున్నావు, లేకుంటే హోటల్లో పెట్టి నేను బిర్యానీ తింటున్నావు. ఒళ్ళు తగ్గించుకోరా అంటే నా మాట నువ్వు. అదే లేదన్నా, సీరియస్ గా ఒళ్ళు తగ్గించే పనిలో ఉన్నా. కాండి చూడు. మీ అమ్మ నీకు సంబంధం చూసిందిరా. నేను ఫోన్ నెంబర్ పంపిస్తున్నాను, సాయంత్రం వెళ్ళి కలువు. సంబంధమా అంటే అది నాన్న పెళ్ళి అప్పుడే నాకు. విన్నాలే. అది కాదు నాన్న, అప్పుడే నాకు పెళ్ళి. వదిలే, ఫోన్ పెట్టే అదవా నీ అదవా. నేను చెప్పేది వినరా? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేద్దాం? ఈ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లల్ని ఎప్పటికి అర్థం చేసుకోరు. ఏం చెయ్యాలి? ఏం చేద్దాం? ఎలా చేద్దాం? ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి? ఈ రాజాగాడిని హెల్ప్ అడుగుదాం అంటే ఆడు ఎదవ, ఇప్పుడు ఎక్కడ ఉంటాడో తెలీదు. వాడిని నమ్ముకొని ప్రయోజనం లేదు. మనం ఏదో చేయాలి, ఎలాగైనా చేయాలి. ఎవరి క్యాండిడేట్ మనకు బాగా పరిచయస్తులాగున్నాడు. బాబు, నేను నీకు తెలుసు అనుకుంటా, వస్తున్నా. నాకు దొరికింది. ఈ పర్సన్ ఒకటి 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 ఒక అది. హే బ్రో, నేను నిన్నేడో చూశాను. చూసావు. ఎవరినో ఇరికిద్దాం అనుకున్న టయానికి బల్లె దొరికాడు. ఈయన ఇరికిచ్చేస్తా. బ్రో, నా ప్రేమకు హెల్ప్ చేసిన దైవాని బ్రో, నా హీరో బ్రో. నువ్వు హీరో. నేనా? బ్రో, నీ పక్కన పులుండాలి ఏది లేదా? చిన్న హెల్ప్ బ్రో, నువ్వు నాకు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి బ్రో. మళ్ళీ హెల్పా? అవును బ్రో, నువ్వే చేయగలవు బ్రో, నువ్వే చేయగలవు. మీరంతా ప్లీజ్ బ్రో, నువ్వే హెల్ప్ చేయగలవు.